రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మున్సిపల్ వర్కర్స్ యూనియన్ సమ్మె పిలుపులో భాగంగా కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద పారిశుధ్య కార్మికులు ధర్నా చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మున్సిపల్ వర్కర్స్ యూనియన్ సమ్మె పిలుపులో భాగంగా కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద పారిశుధ్య కార్మికులు ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మున్సిపల్ కార్మికుల సమస్యల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. మరణించిన రిటైర్డ్ కార్మికుల కుటుంబ సభ్యులకు ఆప్కాస్ ఉద్యోగాలు కల్పించాలని, అదనపు సిబ్బందిని నియమించాలని, పర్మనెంట్ కార్మికులకు 11వ పిఆర్సీ, బకాయి డిఏలు, ఎస్ఆర్లు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేయాలని, కనీస వేతనం 26,000 రూపాయలు మంజూరు చేయాలని కోరారు. కాకినాడ కార్పొరేషన్ లో పనిముట్ల కొరత తీవ్రంగా ఉందని, బకాయి జీతాలు తక్షణమే చెల్లించాలని నాయకులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి తుపాకుల లక్ష్మీనారాయణ, 14 సర్కిల్ ప్రతినిధులు కవులు శ్రీనివాస్, రామకృష్ణ, బంగారు రాజేష్, బొబ్బిలి ఈశ్వరరావు, నక్కా లక్ష్మణ్, నక్కా అప్పన్న తదితరులు పాల్గొన్నారు. ఏఐటియుసి అనుబంధ సంఘమైన కాకినాడ కార్పొరేషన్ మున్సిపల్ వర్కర్స్, శానిటరీ వర్కర్స్ యూనియన్ లీడర్ ప్రెసిడెంట్ బొబ్బిలి శ్రీనివాస్తో మాట్లాడుతుంది. మన కాకినాడలోని స్థానిక సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరుతున్నాం. పర్మనెంట్ వర్కర్స్కి డిఏలు వెంటనే అమలు చేయాలి. అలాగే పిఆర్సీ 11వ పిఆర్సీ కూడా అమలు చేయాలని కోరుచున్నాం. మరి సర్వీస్ స్కేల్ కూడాను తొందరగా చేయాలని కోరుచున్నాం. మరి ఆప్కాస్ వర్కర్స్కి సమాన పనికి సమాన వేతనం పర్మనెంట్ చేయాలని, లేదా కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని కోరుచున్నామండి. మరి స్పెషల్ శానిటేషన్ వర్కర్స్కి బకాయి ఉన్న జీతాలన్నీను వెంటనే మంజూరు చేయాలని, వాళ్ళని ఆప్కాస్లో విలీనం చేయాలని కోరుచున్నాం. మరి పెరుగుతున్న జనాభా అధికంగా మరి కొత్త సిబ్బందిని కూడా నియమించాలని కోరుచున్నాం. మరి అలాగే యూనిఫారం పర్మనెంట్ వర్కర్స్కి, ఆప్కాస్ వర్కర్స్కి కూడా ఇవ్వాలని కోరుచున్నాం. మరి అలాగే కుట్టి కూలీ కూడా బకాయి ఉన్నదండి, ఆ కుట్టి కూలీలు కూడా ఇవ్వాలని కోరుచున్నాం. మరి ఈ యొక్క సమస్యల మీద స్థానికంగా ఈ యొక్క సమస్యల మీద ప్రతి ఊర్లోనూ కూడాను రాష్ట్ర పిలుపు మేరకు 3వ తారీఖున సమ్మె కార్యక్రమం తలపెడుతున్నామండి. ఈ యొక్క కార్యక్రమానికి కాకినాడ ప్రజలందరూ కూడాను మనకు సహాయ సహకారం అందించాలని కోరుచున్నాం. ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి అనుబంధ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నవంబర్ 3వ తేదీన మున్సిపల్ పారిశుధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి సమ్మెకి వెళ్ళబోతా ఉన్నాం. ఈ సమ్మెలో భాగంగానే దఫాలకి ఆందోళనకి పిలుపునివ్వడం జరిగింది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 22వ తేదీన మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద ఆందోళన చేయాలని పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపులో భాగంగానే ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి అనుబంధ సంఘం కాకినాడ కమిటీ ఆధ్వర్యంలో ఇవాళ ఇక్కడ బొబ్బిలి శ్రీనివాస్ గారి అధ్యక్షతన ఇవాళ నిరసన ధర్నా చేస్తా ఉన్నాం. మా ప్రధానమైన డిమాండ్స్ రిటైర్మెంట్ అయిన, మృతి చెందిన వారి కుటుంబీకులకే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పేసి ప్రధాన డిమాండ్గా మేము కోరుతున్నాం. గత 2 సంవత్సరాలుగా ఏ ఒక్క పోస్టు కూడా దీన్ని భర్తీ చేయలేదు. ఆ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే పర్మనెంట్ కార్మికులకి 11వ పిఆర్సీ, అలాగే డిఏలు, పే స్కేల్స్, అలాగే ఈ సర్వీస్ స్కేల్ అనేది చాలా నిర్లక్ష్యంగా చేస్తూ ఉన్నారు. ఇవి తక్షణంగా బకాయి వేతనాలు తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఇవాళ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు 26,000 రూపాయలు పెంచాలి. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు పర్మనెంట్ చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఇవాళ జనాభా విస్తారంగా పెరుగుతూ ఉన్నాయి, నిర్మాణాలు పెరుగుతూ ఉంది, రిటైర్మెంట్ అవుతున్నారు, చనిపోయిన వాళ్ళు చనిపోతున్నారు. కానీ సిబ్బంది మాత్రం పెంచడం లేదు. ఉన్న సిబ్బంది మీద పని ఒత్తిడి భారం పెంచుతూ ఉన్నారు, తీవ్రతర ఒత్తిడి తీసుకొస్తా ఉన్నారు. అందుకే పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా సిబ్బందిని పెంచండి అని చెప్పేసి కోరుతా ఉన్నాం. అలాగే మా మున్సిపల్ కార్మికులు సొంత ఇల్లు లేక, ఇంటెద్దులు కట్టుకోలేక అద్దెంట్లో చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. మా మున్సిపల్ పారిశుధ్య కార్మికులందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి, ఇల్లు నిర్మించాలి, మున్సిపల్ కాలనీలు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఏపీ మున్సిపల్ వర్కర్స్ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అందుకనే ఇవాళ కాకినాడలో స్పెషల్ శానిటేషన్ వర్కర్స్ ఉన్నారు, టాయిలెట్ కార్మికులు వర్కర్స్ ఉన్నారు. వీళ్ళందరినీ ఆప్కాస్లో విలీనం చేయమని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం.